అగ్నిపర్వతాలు ఏంటి? అగ్నిపర్వతాలు అంటే మనకు భూకంపాలు అనే చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అగ్నిపర్వతాలు అనే చాప్టర్ మనం మొదలు పెడుతున్నాం. దీన్ని అగ్నిపర్వతాలు అంటేనే వల్కనోస్ అనేది అగ్నిపర్వతాలు. వల్కనోస్ అనేది అగ్నిపర్వతాలని మామూలుగా ఆంగ్లంలో వల్కనోస్ అంటారు. ఈ అగ్నిపర్వతాలు ఏంటి? అసలు అగ్నిపర్వతాలు అంటే ఇవి ఎలా ఏర్పడతాయి? అగ్నిపర్వతాలు అంటే ఏంటి? అవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? ఈ పర్వతాలు అగ్నిపర్వతాలు అంటే ఏంటి అని మనం చూసినట్టయితే, భూమి పటలం నుంచి కిందకు పోయేటప్పుడు మనం చెప్పుకున్నాం. భూ అంతర్భాగాన్ని గురించి చెప్పేటప్పుడు భూమి పైనుంచి, ఇది భూమి అయితే భూమి నుంచి పైనుంచి కిందకు పోయేటప్పుడు ఏమవుతుంది? అంటే భూపటలం ఇది. భూమి నుంచి మనం కిందకు పోయే కొంది ఏమవుతుంది? భూమి లోపలికి పోయే అంతర్గతంగా పోయే కొంది ప్రతి 32 మీటర్స్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది. ప్రతి 32 మీటర్లు కిందకు పోయే కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. దానివల్ల యాక్చువల్గా 32 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే మరి 32 మీటర్లు 1000 మీటర్లకి ఎంత పెరుగుతుంది? 33 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది. 1 కిలోమీటర్ కిందకి వెళ్ళే కొంది. మరి అటువంటిది యాక్చువల్గా భూపటలంలో ఇంకా పోయే కొంది కొన్ని కిలోమీటర్ల కిందకు పోయే కొంది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. దాని ప్రకారం మనం ఏమన్నాం? కేంద్రంలో భూమి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉండొచ్చు అని ఎస్టిమేషన్ వేశారు శాస్త్రజ్ఞులు. 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండొచ్చని ఎస్టిమేషన్ వేశారు. సో దీంతో మనకు తెలిసినంత వరకు జస్ట్ దాన్ని పక్కన పెడితే, భూమి ఉపరితలం నుంచి కిందకు పోయే కొంది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది. దాని ప్రకారం కిలోమీటర్లు పోయే కొంది కొన్ని వందల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. మరి ఈ ఉష్ణోగ్రత యాక్చువల్గా కొన్ని ప్రాంతాల్లో అయితే యురేనియం, థోరియం లాంటి అణుధార్మిక మెటీరియల్స్ ఉంటే ఆ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఉష్ణోగ్రత పెరుగుద్ది. మరి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ ప్రాంతాల్లో మెల్టింగ్ సంభవిస్తుంది. కిందకు పోయే కొన్ని ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. మరి ఉష్ణోగ్రత, పీడనం రెండు పెరిగినప్పుడు, ఎందుకని? కిందకు పోయే కొంది యాక్చువల్గా సాంద్రత పెరుగుతుంది కాబట్టి పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం రెండు పెరిగినప్పుడు పరిస్థితి ఏమవుతుంది? అక్కడ ఉన్న ఏ అయితే రాకీ సర్ఫేస్ శిలలు ఉన్నాయో ఆ శిలలు అనేవి అధమ ఉష్ణవాహకాలు. యాక్చువల్గా పెరిగిన ఉష్ణోగ్రతని శిలలే కనుక మరి అధమ ఉష్ణవాహకాలు కాకుండా వాహకాలు అయినాయి అనుకోండి, అంటే పెరిగిన ఉష్ణోగ్రతని తీసుకొని బయటికి వదిలేసినాయి అనుకోండి, ఏమీ జరిగి ఉండేది కాదు. కానీ అక్కడ ఏమవుతుంది? శిలలు ఉష్ణాన్ని తీసుకొని ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయలేవు. దానివల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఆ శిలలు ఏమవుతున్నాయి? కరిగిపోతున్నాయి. దానివల్ల ఆ ఉష్ణోగ్రతను బయటికి పంపించలేవు కాబట్టి శిలలు ఏమవుతున్నాయి? కరిగిపోతున్నాయి ఆ ఉష్ణోగ్రత దానికి. మరి శిలలు కరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? శిలలు కరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే శిలలు కరిగిపోయినాయో, కరిగిపోయిన శిలలు అధిక వేడి వాయువుల్ని విడుదల చేస్తాయి. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక పదార్థం కరిగిందంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి కొంత వాయువు వస్తుంది, కొంత శక్తి విడుదలవుతుంది. కొంత పదార్థం ఇంకొక పదార్థంగా ఘనస్థితిలో ఉన్న శిలలు ద్రవస్థితిలోకి మారి, ద్రవస్థితి ఉంటుంది, దాని చుట్టూ వాయువులు కూడా ఉంటాయి. ద్రవం వాయువుగా విడిపోతుంది ఘన పదార్థం ఎప్పుడు కూడా. ఘన పదార్థం ఎప్పుడైనా సరే ఒక షేప్ మారిందంటే, కరిగిందంటే దాంట్లో ద్రవ పదార్థం వస్తుంది, వాయు పదార్థం వస్తుంది మెజారిటీ. సో ఇదే విధంగా ద్రవ పదార్థం వాయువులతో కూడిన ఈ శిలా పదార్థం మరి ఈ విధంగా యాక్చువల్గా మనం చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది? ఇటు చూడండి, ఇది భూమి, ఇక్కడ ఎక్కడో శిలా పదార్థంగా ఏర్పడిపోయింది. ఇదంతా ఇది శిల కరిగి శిలా పదార్థం ఏర్పడింది మామూలుగా. మరి ఈ ద్రవస్థితిలో ఉన్న ఈ శిలా పదార్థం చుట్టూరు వాయువులు ఉంటాయి, ఈ వాయు పదార్థం కూడా ఉంటుంది.
ఎప్పుడైతే ఈ వాయువులతో కూడిన ఈ శిలా పదార్థం మరి ఏం చేస్తుంది, ఆ వాయువులు పై భాగం మీద అధికంగా ప్రెజర్ చేస్తాయి. ఎప్పుడైతే పై భాగం మీద అధికంగా ప్రెజర్ చేస్తాయో దానివల్ల ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో మరి ఈ పైనున్న వాయువులు శిలా పదార్థం మీద భయంకరంగా ఒత్తిడి చేస్తాయి. ఎందుకని పైన చూస్తే ఏమో భూమి ఉంది, భూమి పొరలు ఉన్నాయి, ఆ కింద ప్రాంతంలో చూస్తే ఏమో శిలా పదార్థం ఉంది, ఆ శిలా పదార్థం మీద వాయువులు ఉన్నాయి. ఈ వాయువులు శిలా పదార్థం మీద భయంకరమైన విపరీతమైన ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఒత్తిడి కలుగుతుందో శిలా పదార్థం మీద, శిలా పదార్థం ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని బయటికి పట్టడానికి అంటే భూమి యొక్క ఉపరితలం మీదకి రావడానికి ప్రయత్నిస్తుంది. భూమి ఉపరితలం మీదకి ఎప్పుడైతే రావడానికి ప్రయత్నిస్తుందో దాంతో మరి భూమి ఉపరితలం మీదకి రావాలి అంటే ఏముండాలి, ఎక్కడొకడొక జాయింటో ఫ్రాక్చరో ఏదో ఒకటి ఉండాలి. ఈ ప్రాంతంలో ఇది రావడానికి కావలసిన ఒక సన్నని దారి ఉండాలి దీనికి. మరి ఈ ద్రవస్థితిలో ఉన్న శిలా పదార్థం మీద వాయువులు ఎప్పుడైతే ప్రెజర్ చేస్తూ ఉన్నాయో ఆ ప్రెజర్కి శిలా పదార్థం జాయింట్స్ నుంచి లేదా మరి ఏదైతే మరి ఫ్రాక్చర్ జోన్ నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పైకి వచ్చేటప్పుడు ఆ ఫ్రాక్చర్స్ నుంచి పైకి వస్తూ ఉంది. ఫ్రాక్చర్స్ అంటే ఏదైతే మామూలుగా వీక్ జోన్స్ అంటారు వీటిని. ఇవి అంటే పగుళ్ళు లాంటి ఏదైనా అతుకులు కానీ పగుళ్ళు కానీ ఉన్న ఈ భాగం నుంచి పెద్ద మొత్తంలో మరి ఇది పైకి వస్తుంది. ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి. భూ అంతర్భాగంలో ఉన్న శిలా పదార్థం లేదా ద్రవస్థితిలో ఉన్న శిలా పదార్థం, ద్రవస్థితిలో ఉన్న శిలా పదార్థం ఎందుకు అవుతుంది ద్రవస్థితిలోకి, ఉష్ణోగ్రతలు పెరిగినందువల్ల శిలలు ద్రవంగా మారుతాయి. దాన్నే శిలాద్రవం అంటాం. ఈ శిలాద్రవం మీద వాయువులు ఏర్పడతాయి. ఎందుకని, శిలాద్రవం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా వాయువులు ఏర్పడతాయి. మరి ఏర్పడిన వాయువులు శిలాద్రవం మీద ఒత్తిడి కలుగు చేస్తాయి. దాంతో శిలాద్రవం బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. బయటకు వచ్చే క్రమంలో పైనున్న ఈ పటలంలో మరి పటలం గుండా ఎక్కడైతే దానికి దారి కనిపిస్తుందో, పగుళ్ళు లాంటి లేదా ఫ్రాక్చర్ జోన్స్ కనిపిస్తాయో దానిలో నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. మరి పైకి వస్తుంది. పైకి వచ్చి మరి చల్లబడిపోయి ఆ ప్రాంతంలో లావా చల్లబడి ఘనీభవించి మరి అది మరి అగ్నిపర్వతాలుగా కానీ లావా పీఠభూములుగా కానీ అనేక రకాల స్వరూపాలు భూమి మీద ఏర్పడతాయి. దీన్నే మనం అగ్నిపర్వత ప్రక్రియ అంటాము. మరి మనం ఇందాక చెప్పాం, ఈ శిలా పదార్థం ఈ భూపటలంలో ఎక్కడైతే మరి ఖాళీ ప్రాంతాలు లేదా ఫ్రాక్చర్ అంటే పగుళ్ళు జాయింట్స్ ఉన్న ప్రాంతాల్లో నుంచి వీక్ జోన్గా ఉన్న ప్రాంతం నుంచి చొచ్చుకొని బయటకు వస్తుందని చెప్పాం. మరి అది రెండు రకాలుగా జరుగుతుంది. ఆ బయటికి రావటం అనేది శిలా పదార్థం భూపటలంలో నుంచి బయటికి రావటం రెండు రకాలుగా జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఆ రెండు రకాలు ఏంటి అంటే యాక్చువల్గా ఒకటి కేంద్ర ఉద్భేదనం. ఇది ఒక్కసారి తుడిపేద్దాం, మళ్ళీ వేసుకుందాం. ఒకటి కేంద్ర ఉద్భేదనం, రెండు విదర ఉద్భేదనం. యాక్చువల్గా ఇందాకేం చెప్పాం, ఇక్కడ బయటకు వస్తుంది శిలాద్రవం, దాన్నే కుహరం అన్నాం, దాన్నే వెంట అన్నాం. వెంట అంటే ఏంటి, ఇది భూపటలం. ఈ భూపటలంలో యాక్చువల్గా ఎక్కడైతే ఈ శిలాద్రవం అనేది ఇట పైకి వచ్చిందో ఈ పైకి వచ్చిన ఈ ప్రాంతాన్ని వెంట లేదా కుహరం అంటాము. శిలాద్రవం భూ ఉపరితలంలో యాక్చువల్గా ఏ ప్రాంతం నుంచి అయితే బయటకు వస్తుందో దాన్నే కుహరము లేదా వెంట అంటాము. ఆ కుహరాన్ని నుంచి బయటకు వస్తుంది. ఇది బయటకు రావడం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి కేంద్ర ఉద్భేదనం, రెండు విధర విద్భేదనం. రెండు రకాలుగా వస్తుంది. మరి కేంద్ర విద్భేదనం అంటే ఏంటి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కేంద్ర విద్భేదనం అంటే దీనిలో మనం జాగ్రత్తగా గమనించాలి. కేంద్ర ఉద్భేదనం అంటే ఇది యాక్చువల్గా భూమి, ఈ భూమిలో యాక్చువల్గా ఈ శిలాద్రవం ఈ వాయువుల ఒత్తిడి వల్ల ఎక్కడొకక్కడ ఒక ఫ్రాక్చర్గా ఒక
బలహీన మండలం, భూపటలంలో బలహీన మండలంలో నుంచి చొచ్చుకొని బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చే ఇది యాక్చువల్గా ఒక పైప్ లైక్ స్ట్రక్చర్, ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ నుంచి పెద్ద మొత్తంలో ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చి పైప్ లైక్ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చి ఒక పైప్ లైన్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, దీన్నే క్రేటర్ అంటారు. ఒక గొట్టం ఆకారంలో ఏర్పాటు చేసుకొని తను వచ్చే మార్గాన్ని ఆ గొట్టం నుంచి ఒక మొత్తం ఇక ఏటి నుంచి కాకుండా ఒకే సందు లేదా ఒకే రంధ్రం లాంటి ఈ పైప్ లైక్ స్ట్రక్చర్ నుంచి పైప్ లాంటి ఈ దీని గుండా మరి ఈ పైప్ లైక్ స్ట్రక్చర్ నుంచి పైకి పెద్ద మొత్తంలో ఒకేసారి పైకి వస్తే దీన్ని ఏమంటారో కేంద్ర ఉద్భేదనం. ఒక్క కేంద్రం నుంచి అధిక మొత్తంలో పైకి వస్తే దాన్ని ఏమంటారో కేంద్ర ఉద్భేదనం అంటారు. ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ నుంచి భూమిలో నుంచి పెద్ద మొత్తంలో మరి లావా మాగ్మాతో కూడిన మరి ఆ వాయువులతో కూడిన లావా, దీన్నే మాగ్మా అన్నాం. ఇది పెద్ద మొత్తంలో బయటకు వచ్చిన ఇది టన్నుల కొద్దీ మట్టి మశానాన్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చేసి ఈ ప్రాంతంలో వెదజల్లింది. మరి వెదజల్లబడ్డ ఇది ఏ రూపంలో ఏర్పడింది? ఇది మౌంటైన్స్ రూపంలో ఏర్పడింది. ఈ పర్వతాలు యాక్చువల్గా ఒక పర్వతాల రూపంలో ఏదైతే అతి పెద్ద మొత్తంలో మరి వాయువులు, శిలాద్రవం, మరి మట్టి, అంతేకాకుండా అనేక రకాల చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ కూడా ఈ క్రేటర్స్ నుంచే అధిక మొత్తంలో వెదజల్లబడి కొన్ని మీటర్ల ఎత్తు లేదా కిలోమీటర్ల ఎత్తులో మరి ఇవి పైకి లేచినప్పుడు అక్కడే మళ్ళీ దీనికి పక్కగా ఈ ఒక పక్క ఇక్కడ పైకి లేస్తూ ఉంటుంది వాయువులు. ఇవన్నీ కూడా ఈ పైకి లేచిన ఇవన్నీ కూడా యాక్చువల్గా మళ్ళీ ఇక్కడే కింద పడుతూ ఉంటాయి. దీనికి అటు ఇటుగా క్రేటర్కి అటు ఇటుగా కిందకు పడుతూ ఉంటాయి. ఈ పడేటప్పుడు ఇవి ఏ ఆకారంలో మరి డిపాజిట్ అవుతాయి? ఏ ఆకారంలో అంటే యాక్చువల్గా ఇవి పర్వత ఆకారంలో ఇక్కడ డిపాజిట్ అవ్వటం మనం చూస్తాము. భూమిలో యాక్చువల్గా అధిక ప్రెజర్తో కూడిన శిలాద్రవం ఒక్కసారిగా బయటికి చాలా పెద్ద మొత్తంలో బయటకు వచ్చేసింది. దాంతోపాటు టన్నుల కొద్ది మట్టి, దాన్ని అంతేకాకుండా బూడిద, దాంతోపాటు అనేక రకాలైన చిన్న చిన్న శిలా పదార్థాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ క్రేటర్ ఏదైతే ఇది ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ లాగా తయారు చేసుకున్న మరి భూమిలో ఉన్న ఖాళీ ప్రాంతం ఏదైతే ఫ్రాక్చర్ జోన్, వీక్ జోన్ ఉంటుందో ఆ వీక్ జోన్ నుంచి ఎట్ట బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చింది చాలా పెద్ద మొత్తంలో బయటకు వస్తుంది. ఒకేది ఇక్కడ కొన్ని మరి మీటర్లు లేదా కిలోమీటర్ దూరంలో పైకి లేసిన ఈ పెద్ద మొత్తంలో మట్టి ఏదైతే ఈ క్రేటర్కి అటు ఇటుగా మరి డిపాజిట్ అవుతుంది, పడుతూ ఉంటుంది. పడేటప్పుడు అది ఏ ఆకారంలో కనిపిస్తుంది మనకి? అగ్నిపర్వత ఆకారంలో, పర్వతీయ ఆకారంలో కనిపిస్తుంది. వీటినే అగ్నిపర్వతాలు అంటారు. కేంద్ర ఉద్భేదనం వల్ల ఏం జరుగుతుంది? అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఎందుకని? ఆ షేపు అగ్నిపర్వత షేప్లో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడే చూడండి, ఇది కేంద్ర ఉద్భేదనం వల్ల యాక్చువల్గా ఉదాహరణలు ఏంటి? కేంద్ర ఉద్భేదనానికి రకరకాల ఉదాహరణలు చెప్పచ్చు. స్టంబోలి, యాత్న, ఈ రెండు ఎక్కడ కనిపిస్తాయి మనకి? మధ్యధర దాంట్లో స్టంబోలి, యాత్న అనేవి మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి వీసువియస్ అగ్నిపర్వతం, క్రకటోవా అగ్నిపర్వతం, మరి క్రకటోవా ఇండోనేషియా అగ్నిపర్వతాలు. ఈ పర్వతాలన్నీ కూడా ఫ్యూజియామా అగ్నిపర్వతం జపాన్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో యాక్చువల్గా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం కాదు, దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేనికి? కేంద్ర ఉద్భేదనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ఉద్భేదనం వల్ల మనకి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. రెండు, విదర ఉద్భేదనం. రెండోది ఏంది? విదరాలు.
విధర ఉద్భేదనం. విధరాలు ఏంటి? విధరాలు అంటే యాక్చువల్గా ఈడ ఇదే విధంగా ఉంటుంది భూమి. ఈ భూపటలంలో మనకి ఇదంతా కూడా భూపటలం. ఇక్కడ మనకి శిలాద్రవం ఉంటుంది. ఈ శిలాద్రవం వాయువులతో కూడుకున్న ఈ శిలాద్రవం యాక్చువల్గా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. అటువంటప్పుడు ఒక ప్రాంతంలో కాకుండా అనేక వీక్ జోన్స్ ఉన్నాయనుకో, ఒక ప్రాంతంలో భూపటలం మీద ఒకే ఒక వీక్ జోన్ కాకుండా, అంటే ఒకే ఒక ఫ్రాక్చర్ జోన్ కాకుండా, ఒకే ఒక ఫ్రాక్చర్ జోన్ అంటే యాక్చువల్గా అది ఏదైనా జాయింట్ కావచ్చు, ఏదైనా ఇది కావచ్చు. అంటే రెండు శిలల మధ్య పగులు, అటువంటి పగులు ఏమవుతుంది, ఆ పగుల్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. ఏది? ఈ శిలాద్రవం. యాక్చువల్గా భూమి పొరలుగా ఉంటుంది కదా, పొరలుగా యాక్చువల్గా దేంతో ఉంటుంది? శిలలతో ఉంటుంది. ఈ శిలల్లో పగుళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పగుళ్ళలో నుంచి బయటకు వస్తుంది. ఇందాక మనం చూసింది పగుళ్ళు పెద్దగా ఉండి ఒకే పగుల నుంచి ఒక పైపాకారంలో ఆ పగులను తయారు చేసుకుని దాని నుంచి వస్తే దాన్ని కేంద్ర విద్భేదనం అన్నాం. అలా కాకుండా ఒకదాని నుంచే కాకుండా ఇక్కడ అనేక ప్రాంతాల్లో వీక్ జోన్స్ ఉంటాయి. అనేక ప్రాంతాల్లో వీక్ జోన్స్ ఉంటాయి. ఈ వీక్ జోన్స్ నుంచి, అనేక వీక్ జోన్స్ నుంచి మరి ఒకదాని నుంచి కాకుండా ఇది ఈ ఏదైతే శిలాద్రవం బయటకు వచ్చింది అంటే ఈడ బయటకు వచ్చి మరి ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ శిలాద్రవం ఈ ప్రాంతం మొత్తం కూడా కలిసిపోయి ప్రవహించి ఆ ప్రాంతంలో మనకి ఏమి ఏర్పడతాయి? పీఠభూములు ఏర్పడతాయి. వీటిని మనం అగ్నిపర్వత పీఠభూములు అంటాము. ఏమంటాం వీటిని? అగ్నిపర్వత పీఠభూములు అంటాము. అగ్నిపర్వత పీఠభూములు దేనివల్ల ఏర్పడతాయి? యాక్చువల్గా ఈ అగ్నిపర్వత పీఠభూములు అనేవి దేనివల్ల ఏర్పడతాయి? యాక్చువల్గా మనం చూసినట్టయితే విధర ఉద్భేదనం వల్ల అగ్నిపర్వత పీఠభూములన్నీ కూడా విధర ఉద్భేదనం వల్ల మనకు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోవాలి. విధర ఉద్భేదనం వల్ల అగ్నిపర్వత పీఠభూములన్నీ కూడా ఏర్పడుతున్నాయి. దీన్నే విధర ఉద్భేదనం అంటారు. కేంద్ర ఉద్భేదనం వల్ల పర్వతాలు ఏర్పడితే విధర ఉద్భేదనం వల్ల పీఠభూములు ఏర్పడుతున్నాయి. ఎందుకని? విధర ఉద్భేదనం వల్ల విధర ఉద్భేదనం అంటే అనేక ప్రాంతాల నుంచి చిన్న చిన్న పైప్ లైక్ స్ట్రక్చర్ల నుంచి అది ఏదైతే మన శిలాద్రవం బయటకు వచ్చేసి ఆ శిలాద్రవం ఏమవుతుంది? ఆ ప్రాంతంలో ప్రవహించి మరి అదంతా కలిసి దేనిగా మారుతుంది? మరి పీఠభూములుగా మారితే దాన్ని ఏమంటున్నాం? విధర ఉద్భేదనం అంటున్నాం. విధర ఉద్భేదనం వల్ల పీఠభూములు ఏర్పడతాయి. సరే, దీంట్లో మనం చూసినట్టు యాక్చువల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ శిలాద్రవం ఉంది. మరి ఈ శిలాద్రవాన్ని భూపటలంలో మరి భూ అంతర్భాగంలో శిలాద్రవం ఉంది. శిలలో ద్రవంగా మారినాయి, దాన్ని శిలాద్రవం అన్నాం. మరి ఆ శిలాద్రవం చుట్టూ కూడా యాక్చువల్గా వాయువులు ఉన్నాయి. శిలాద్రవంతో వాయువులతో కూడిన ఆ శిలాద్రవాన్ని మాగ్మా అంటారు. భూ అంతర్భాగంలో మనకి ఈ ప్రాంతంలో ఉన్న శిలాద్రవం, దీని చుట్టూరు వాయువులు ఉన్నాయి. ఈ వాయువులతో కూడుకున్న శిలాద్రవాన్ని మాగ్మా అంటాము. ఈ మాగ్మా యాక్చువల్గా ఇలా బయటకు వచ్చేసింది. అది విధర ఉద్భేదనం కానీ కేంద్ర ఉద్భేదనం కానీ ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఈ మాగ్మా ఏమవుతుంది? ఈ ప్రాంతంలో ఉంటుంది మాగ్మా. ఈ మాగ్మా చుట్టూ ఉన్న వాయువులు ఏం చేస్తాయి? అక్కడే ఉండవు. బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఉంటాయా? ఇక్కడంటే తప్పని పరిస్థితిలో ఉన్నాయి, పైన పోనీయట్లేదు కాబట్టి ఏదో విధంగా బయటకు వచ్చిన ఈ వాయువులో వాతావరణంలో కలిసిపోతాయి. మరి వాతావరణంలో కలిసిపోయిన ఈ వాయువులు ముఖ్యంగా ఏ వాయువులు ఉంటాయి దీంట్లో? గుర్తుపెట్టుకోవాలి. అగ్నిపర్వత ఇదిలో ముఖ్యంగా ఏ వాయువులు ఉంటాయి? కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, ఆ తర్వాత హైడ్రాక్సైడ్స్ OH, ఆ తర్వాత హైడ్రోజన్ వాయువులు, అనేక రకాల వాయువులు ఇక్కడ కనిపిస్తాయి మనకి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏ వాయువులు కనిపిస్తాయి ఇక్కడ? ముఖ్యంగా ఏ వాయువు కనిపిస్తుంది? కార్బన్ డయాక్సైడ్ కనిపిస్తుంది. ఈ వాయువులన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. మరి వాతావరణంలోకి వెళ్ళిపోయినాయి, శిలాద్రవం మిగిలిపోయింది. ఇందాక వాయువులతో కూడి ఉన్న శిలాద్రవాన్ని మాగ్మా అన్నాం. ఇప్పుడు వాయువులు లేని శిలాద్రవాన్ని ఏమంటాం? లావా అంటున్నాము. వాయువులు లేని శిలాద్రవాన్ని లావా అంటున్నాం. ఈ వాయువులు లేని శిలాద్రవాన్ని లావా అంటున్నాం. ఈ లావా అనేది యాక్చువల్గా రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటిదా రెండు రకాలని చూసినట్టయితే యాక్చువల్గా
ఈ లావా రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఆమ్ల లావా, రెండు క్షార లావా. ఆమ్ల లావా అంటే ఏంటి? లావాలో 80% సిలికా కలిగి ఉంటే దాన్ని ఆమ్ల లావా అంటారు. ఏంటి ఆమ్ల లావా అంటే? లావాలో 80% సిలికా కలిగి ఉంటే దాన్ని ఆమ్ల లావా అంటారు. సిలికా ఉంది కాబట్టి ఈ లావా చిక్కగా ఉంటుంది. సిలికా ఉంటుంది కాబట్టి ఎక్కువ చిక్కగా ఉంటుంది. ఈ చిక్కనైన ఈ లావా యాక్చువల్గా పైకొచ్చి ఏదైతే మరి భూపటలం నుంచి పైకి వచ్చినప్పుడు చిక్కగా ఉంది కాబట్టి ఎక్కువ దూరం ప్రవహించదు. అదే ప్రాంతంలో మరి గట్టి పడుతుంది, సొలిడిఫికేషన్ జరుగుతుంది. లావా యాక్చువల్గా ఇలా ఉంది. గట్టి లావా ఈ రకంగా పైకి వచ్చేసింది, దీంట్లో నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చిన ఈ లావా గట్టిగా ఉంది కాబట్టి ఇదే పదార్థంలో ఇక్కడే ఇంత దూరం రాదు, ఇక్కడే యాక్చువల్గా గట్టి పడిపోతుంది, సొలిడిఫికేషన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ పర్వతాలు ఏర్పడతాయి. ఆమ్ల లావా అంటే ఏంటి? 80% సిలిగా ఉన్న లావాని ఆమ్ల లావా అంటాం. ఆమ్ల లావా వల్ల ఏం ఏర్పడతాయి? పర్వతాలు ఏర్పడతాయి, అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. ఎందుకని? సిలికా ఉంది కాబట్టి 80% ఇది గట్టిగా ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణించదు, మరి అక్కడే గట్టి పడిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత దానివల్ల పర్వతాలు ఏర్పడతాయి. అదే అలా కాకుండా క్షారలావా అంటే ఏంటి? 40% కన్నా తక్కువ సిలికా ఉంటుంది దీంట్లో. ఇదేమో గట్టిగా ఉంటుంది, ఇదేమో పలచగా ఉంటుంది. లావా నీళ్ళగా పలచగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఇది యాక్చువల్గా బయటకు వచ్చింది దేనివల్ల? దీనివల్ల వచ్చినా సరే, లేకపోతే అనేక రకాల ఉద్భేదనం వల్ల దేనివల్ల బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఈ లావా ఏం చేస్తుంది? ఇదంతా కూడా మన నీళ్లు కానీ ప్రవహించినట్టు ప్రవహిస్తుంది, ప్రవహించి గట్టి పడుతుంది. నీళ్లు ప్రవహించినట్టు ప్రవహిస్తే ఏమవుతుంది? ఇదంతా కూడా ప్రయాణించి గట్టి పడుతుంది. దానివల్ల ఏమేర్పడుతుంది? ఈ స్వరూపం దేని పోలుంది? పీఠభూముల్ని పోలుంది. పీఠభూములు లేదా లావా మైదానాలు ఏర్పడతాయి. దేనివల్ల? క్షారలావా వల్ల. క్షారలావా వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఏంటి? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. క్షారలావా అంటే <40% సిలికా ఉన్న లావాని క్షారలావా అంటారు. ఇది పలసగా ఉంటుంది. మరి ఇది పలసగా ఉన్నందువల్ల ఇదే ఏ భూస్వరూపాలను ఏర్పడుతుంది? ఎక్కువ దూరం ప్రయాణించి మరి సమతలమైన పీఠభూముల్ని మైదానాలని ఏర్పరుస్తుంది. అగ్నిపర్వత పీఠభూములు మైదానాలని ఏర్పరుస్తుంది. ఇదే క్షారలావా. అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అగ్నిపర్వతాలు యాక్చువల్గా చూసినప్పుడు అగ్నిపర్వతం ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుంది. ఇందాక కూడా చెప్పాము యాక్చువల్గా ఇది అగ్నిపర్వత కుహరం. ఈ రకంగా పైకి వచ్చిన ఏదైతే ఇది మొత్తం ఉందో ఇది పైకి వచ్చేసి యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఈ రకంగా పడుతూ ఉంటుంది. ఈ రకంగా పడుతూ ఉంటుంది. ఇది అగ్నిపర్వతం అని చెప్పుకున్నాం. మనం చూసినట్టయితే ఈడ పైకి వచ్చేసి ఇట పడుతుంది. ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఒక గుంట లాంటిది ఏర్పడుతుంది. ఈ పైకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా ఈ పైపు లాంటి స్ట్రక్చర్ ద్వారా ఇక్కడ ఏదైతే లావా ఉందో కొంత లావా ఇటు వచ్చినా సరే ఈ ప్రాంతంలో ఉన్న లావా కూడా గట్టి పడిపోతుంది. దాన్నే ఫ్లగ్ అంటారు. ఇది గొట్టం లాంటి భూమి నుంచి ఏర్పడ్డ ఈ గొట్టం లాంటి దానికి ఇక్కడ ఏదైతే లావా ఉందో యాక్చువల్గా మీకు ఒక చిన్న ఉదాహరణ. ఏదైతే మనం గమ్ము తీసుకునేసి ఇట్లా వచ్చిన తర్వాత కొంత ఉపయోగించుకుంటాం, ఆ తర్వాత ఏమవుతుంది? అది దానికే గట్టి పడిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఆ మొత్తం ఏదైతే అది కిందకు ప్రయాణించిందో ఆ ద్వారానికి గట్టి పడుతుంది. ఇక్కడ కూడా ఈ ద్వారంలో గట్టి పడిపోతుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడైతే గట్టిపడిందో దాన్నే ఫ్లగ్ అంటారు. ఆ తర్వాత ఇంకొకసారి భయంకరమైన మరి పెద్ద మొత్తంలో
ఇక్కడ ఈ ప్రాంతంలోన మరి అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు అంటే పెద్ద మొత్తంలో శిలాద్రవం పెద్ద మొత్తంలో బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ప్లగ్ లాగా ఏర్పడిన దీన్ని పెద్ద మొత్తంలో పగలగొట్టేస్తుంది, పైకి లేపేస్తుంది. దానివల్ల ఏమేర్పడుతుంది, ఇక్కడ చాలా పెద్ద ఇదిలో ఒక గుంట లాంటి ప్రాంతం ఏర్పడుతుంది. ఎందుకని ఆ ప్లగ్ లేచి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మొత్తంలో కొన్ని కిలోమీటర్ల మేర ఒక గుంట ఏర్పడుతుంది. ఆ గుంటనే ఏమంటారు, క్రేటర్ అంటారు. ఈ పెద్ద క్రేటర్లని కాల్డెరా అంటారు. పెద్ద పెద్ద క్రేటర్లనే కాల్డెరా అంటారు. చూడండి ఒక్కసారి, ఇక్కడ ఒక గుంట, ఒక పల్ల ప్రాంతం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో ఈ పల్ల ప్రాంతం ఏమవుతుంది, వర్షపాతం సంభవిస్తుంది. వర్షపాతం సంభవించినప్పుడు వర్షపు నీరు ఈ ప్రాంతంలో యాక్చువల్గా ఈ కిలోమీటర్ల రేడియస్ చుట్టుకొలత కలిగిన ఈ పల్ల ప్రాంతంలో మరి ఆ నీరు డిపాజిట్ అవుతూ ఉంటుంది, వర్షపు నీరు. ఈ వర్షపు నీరుతో ఆ పల్ల ప్రాంతం నిండిపోతుంది. మరి నిండిపోయిన ఆ పల్లపు ప్రాంతాన్ని సరస్సులు అంటారు. ఏ సరస్సులు అంటారు, కాల్డెరా సరస్సులు, క్రేటర్ సరస్సులు. ఏ సరస్సులు అంటారు, అగ్నిపర్వత సరస్సులు. వాటినే క్రేటర్ సరస్సులు లేదా కాల్డెరా సరస్సులు. ఎందుకని దీన్ని క్రేటర్ అన్నాం, ఇదేంది క్రేటర్. ఈ క్రేటర్ సరస్సులు అన్నాం. ఈ క్రేటర్ సరస్సులు ఏమంటారు, మరి ఈ క్రేటర్ నిండడం వల్ల ఏర్పడ్డ సరస్సుల్ని క్రేటర్ సరస్సులు లేదా కాల్డెరా అంటారు. అగ్నిపర్వత రకాలేంటి, అగ్నిపర్వత రకాలేంటి అని చూసినట్టయితే అగ్నిపర్వతాలని రెండు రకాల కారణాలతో వర్గీకరించారు. ఏంటి ఆ రకాలు, ఒకటి క్రియాశీలత ఆధారంగా, క్రియాశీలత లేదా ఉద్భేదన విరామం. క్రియాశీలత లేదా ఉద్భేదన విరామం ఆధారంగా ఒక వర్గీకరణ జరిగింది. రెండో వర్గీకరణ ఏం జరిగింది, రెండో వర్గీకరణ తీవ్రత ఆధారంగా, తీవ్రత ఆధారంగా ఒక వర్గీకరణ జరిగింది. యాక్చువల్గా అగ్నిపర్వతాల్లో అగ్నిపర్వతాలని ఏ విధంగా విభజించారు అంటే టకటకటగా చెప్పేయకూడదు. ఒకటి క్రియాశీలత ఆధారంగా విభజించారు లేదా ఉద్భేదన విరామం. అంటే ఇప్పుడు ఒకసారి ఉద్భేదనం జరిగింది అంటే ఒకసారి అగ్నిపర్వతం బ్రద్దలైంది, మళ్ళీ బ్రద్దలవ్వటానికి ఎంత టైం పడుతుంది అనే ఆధారంగా యాక్చువల్గా ఒక వర్గీకరణ జరిగింది. రెండో వర్గీకరణ వాటి తీవ్రత ఆధారంగా జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, క్రియాశీలత లేదా ఉద్భేదన ఆధారంగా వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. ఏంటి అవి, యాక్టివ్ వల్కనోస్, రెండు నిద్రారడ స్థితిలో ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న, మూడు విలుప్త లేదా ఎక్స్టింక్ట్ వల్కనోస్. యాక్టివ్ వల్కనోస్ అంటే క్రియాశీల అగ్నిపర్వతాలు, యాక్టివ్ లేదా క్రియాశీల అగ్నిపర్వతాలు. చూసినట్టయితే యాక్టివ్ వల్కనోస్ అంటే ప్రపంచంలో ప్రస్తుతానికి ఇంకా ఉద్భేదనం జరుగుతూ ఉన్న వల్కనోస్ అగ్నిపర్వతాలు ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. అవి ఎప్పుడు బ్రద్దలవుతాయో అర్థం కావట్లేదు. కొన్ని బ్రద్దలవుతూనే ఉన్నాయి, కొన్ని మరి బ్రద్దలవటానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అవే కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నాయి అంటే క్రియాశీలంగా ఉన్నాయి. మరి ప్రపంచంలో క్రియాశీల అగ్నిపర్వతాలే ఉన్న అగ్నిపర్వతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి బ్రద్దలవ్వటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలని మనం క్రియాశీల అగ్నిపర్వతాలు అంటాం. యాక్టివ్గా ఉన్నాయి, ఎప్పుడు బొగులుతాయో అర్థం కాదు. వీటిల్లో మనం చూసినట్టయితే యాక్టివ్ వల్కనోస్లో స్ట్రంబోలి యాత్న, ఏదైతే మధ్యధరా సముద్రంలో స్ట్రంబోలి యాత్న
స్టంబోలి, మరి యాత్న, వీటిని యాక్చువల్గా లైట్ ఆఫ్ మెడిటరేనియన్ అంటారు. లైట్ ఆఫ్ మెడిటరేనియన్ అంటారు. అలస్కాలో ఉన్న కటమాయి, మరి ఇండోనేషియాలో ఉన్న క్రకటోవా, ఇండోనేషియాలో ఉన్న క్రకటోవా, మరి చిలీ, మరి దక్షిణ అమెరికాలో ఉన్న చింబరాజో, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి, యాక్టివ్ వల్కనోస్ కిందకు వస్తాయి. నిద్రారణ, నిద్రారణ ఆర్ నిద్రావస్థలో ఉన్న అంటే యాక్టివ్ కాదు, నిద్రపోతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే నిద్రపోతున్నాడు. ఆడికి అగ్నిపర్వతాలు నిద్రావస్థలో ఉన్నాయి అంటే చైతన్యవంతం అవడానికి ఒకసారి చైతన్యవంతమైనవి, ఆ తర్వాత కొంచెం ఆగిపోయినాయి, నిద్రారణ స్థితిలో ఉన్నాయి, నిద్రావస్థలో ఉన్నాయి. అయితే ఎప్పుడైనా ఇవే యాక్టివ్ అవ్వచ్చు, ఎప్పుడైనా యాక్టివ్ అవ్వచ్చు. ప్రస్తుతం కొంచెం నిద్రావస్థలో ఉన్నాయి. అటువంటి మరి అగ్నిపర్వతాలనే నిద్రారణ లేదా నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలు అంటున్నాం. మరి వాటిని కానీ మనం చూసినట్టయితే ఫ్యూజియామా జపాన్, కిలిమంజారో ఆఫ్రికా, కిలిమంజారో ఆఫ్రికా, ఫ్యూజియామా జపాన్. ఇంపార్టెంట్. యాక్చువల్గా మన దగ్గర ఉన్న యాక్టివ్ వల్కన్ అనేది క్రియాశీల అగ్నిపర్వతం అనేది మన దగ్గర ఉన్నది నార్కోండం, అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ గ్రూప్లో ఉన్న నార్కోండం యాక్చువల్గా క్రియాశీల అగ్నిపర్వతం. తర్వాత మనం చూసినట్టయితే విలుప్త అగ్నిపర్వతాలు అంటే యాక్చువల్గా అవి ఎప్పుడో క్రియాశీలమయ్యి మరి పేలిపోయాయి, ఇక క్రియాశీలమయ్యే క్వశ్చనే లేదు, అయ్యే అంతరించిపోయాయి, విలుప్తమైపోయాయి, అగ్నిపర్వతాలు ఇంకా పేలవు అని చెప్పి అగ్నిపర్వతాలని విలుప్తమైపోయిన అగ్నిపర్వతాలు అంటారు. ఏంటి అవి? హవాయి దీవుల్లోనే హెలియాకోలా, హవాయి దీవుల్లోని హెలియాకోలా, అదే హవాయి దీవుల్లోని మౌనలోవా అతిపెద్ద అగ్నిపర్వతం, అదే యాక్టివ్ వల్కనోస్లో కిందకు వస్తుంది. అదే హవాయి దీవుల్లోని హెలియాకోలా విలుప్త రకానికి వస్తుంది, విలుప్త అగ్నిపర్వతం హెలియాకోలా. మరి భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ నికోబార్లోని అండమాన్ దీవుల్లో ఉన్న యాక్చువల్గా బారన్ దీవులు యాక్చువల్గా మరి మనం చూసినట్టయితే యాక్చువల్గా మరి నార్కోండం అనేది ఇందాక జస్ట్ కొంచెం అటు ఇటు చెప్పినట్టున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ వల్కనోస్లో భారతదేశంలో ఉన్న యాక్టివ్ వల్కనో బ్యారెన్ వల్కనో, బ్యారెన్ దీవులో ఉండే బ్యారెన్ వల్కనో. మరి విలుప్త భారతదేశంలో ఉన్న విలుప్త అగ్నిపర్వతం ఏంటి? నార్కోండం. ఇది కూడా అండమాన్ దీవుల్లోనే ఉంది, దాని పక్కనే మరి దాన్నే నార్కోండం అగ్నిపర్వతం అంటాం. దీంతో యాక్చువల్గా క్రియాశీల ఉద్భేదన, మరి క్రియాశీల లేదా ఉద్భేదన విరామం, ఒకసారి ఉద్భేదనం చెందిన తర్వాత అసలు ఉద్భేదనం చెందుతాయా లేదా, లేకపోతే ఎంత టైంలో ఉద్భేదనం చెందుతాయనే ఆధారంగా మూడుగా విభజించడం జరిగింది వీటిని. ఆ తర్వాత మనం చూసినట్టయితే రెండో వర్గీకరణ తీవ్రత ఆధారంగా, రెండోదే తీవ్రత. ఈ తీవ్రత ఆధారంగా మనం చూసినట్టయితే ఇవి మనకి ఈ క్రింది విధంగా కనిపిస్తాయి. ఒకటి హవాయిన్ రీతి, హవాయిన్ రీతి. రెండు స్ట్రంబోలియన్ రీతి. మూడు వల్కానియన్ రీతి. నాలుగు విసువియస్. ఈ విసువియస్ రీతి. ఐదు ప్లినియన్. ఆరు పిలియన్. హవాయిన్ రీతి, స్టంబోలియన్ రీతి, వల్కానియన్ రీతి, విసువియస్ రీతి అండ్ ప్లినియన్ రీతి, పిలియన్ రీతి. 6 రకాలుగా విభజించడం జరిగింది తీవ్రత ఆధారంగా. దీంట్లో మనం చూసినట్టయితే హవాయిన్ రీతి. ఏంటి హవాయిన్ రీతి అంటే? యాక్చువల్గా ఇదే మరి ఈ ఉద్భేదనం అనేది చాలా చిన్న మొత్తంలో ఉంటుంది, తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణ
మానలోవా పెద్ద అగ్నిపర్వతమే, కానీ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదే హవాయన్ రీతి. ఈ రకపు అగ్నిపర్వతాల్లో తీవ్రత తక్కువగా ఉంటుంది. ఉదాహరణ మానలోవా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ బట్ వన్ స్టంబోలియన్ రీతి. ఉదాహరణ స్టంబోలియన్, దీనికి ఉదాహరణ. మరి దీంట్లో యాక్చువల్గా కొంత తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి అగ్నిపర్వతం మరి స్టంబోలియన్ రీతిలో అగ్నిపర్వతం మరి లావా పెద్ద మొత్తంలో సంభవిస్తూ ఉంది. స్టంబోలియన్ రీతి. వల్కానియన్ రీతి, దీంట్లో చూసినట్టయితే వల్కానియన్ రీతిలో మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే, ఇక్కడ కూడా తీవ్రత అధికంగానే ఉంటుంది, కానీ క్యారెక్టర్ ఏంటంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ వల్కానియన్ రీతిలో ఒక ఉద్భేదనానికి, అంటే ఒకసారి అగ్నిపర్వతం బ్రద్దలైన దానికి రెండోసారి మళ్ళీ అదే అగ్నిపర్వతం బ్రద్దలు కావాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. దాన్ని వల్కానియన్ రీతి అంటారు. విసువియస్ రీతి, దీంట్లో కూడా తీవ్రమైన అగ్నిపర్వతం సంభవిస్తుంది. దీనిలో స్టంబోలియన్ రీతి, వల్కానియన్ రీతి లక్షణాలు రెండూ కనిపిస్తాయి మనకి విసువియస్ రీతిలో. ప్లినియన్ రీతి, కొన్ని కిలోమీటర్ల మేర ఏదైతే ఈ అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర ఈ మరి భూ అంతర్భాగంలో ఉండే లావాతో కూడిన మట్టి మరి బూడిద వెదజల్లబడతాయి. అతి తీవ్రమైన రీతి. పిలియన్ రీతి, యాక్చువల్గా ఇదే ఇంకా తీవ్రమైన రీతి. దీంట్లో యాక్చువల్గా మేఘాలు కొన్ని కిలోమీటర్ల మేర పైకి లేచి నీటి ఆవిరితో కూడిన మేఘాలు, కాలీఫ్లవర్ ఆకారంలో ఉన్న మేఘాలు, కాలీఫ్లవర్ చూశారు కదా, దాని ఆకారంలో మేఘాలు ఏర్పడతాయి. మరి అదే పిలియన్ రీతిలో మనకు కనిపిస్తూ ఉంది. పిలియన్ రీతిలో మనకి కనిపిస్తూ ఉంది. ఈ 6 రకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రకాలు. దీంట్లో ఏది తీవ్రత ఆధారంగా వర్గీకరించడం జరిగింది. హవాయన్ రీతి, స్టంబోలియన్ రీతి, వల్కానియన్ రీతి, విసువియస్ రీతి అండ్ ప్లినియన్ రీతి, పిలియన్ రీతి. దీనిలో మనం చూసినట్టయితే ఆ తర్వాత మనకి రకాలు అయిపోయాయి. రకాల తర్వాత మనకేం కనిపిస్తుంది యాక్చువల్గా? తర్వాత నెక్స్ట్ దీంట్లో టాపిక్ ఏంటి? రకాలు అయిపోయాయి. ఆ తర్వాత అగ్నిపర్వతాలు మరి సంభవించటం వల్ల ఏం జరుగుతుంది? భయంకరమైన నష్టాలు జరుగుతాయి. భయంకరమైన నష్టాలు జరుగుతాయి. ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు ఆ ప్రాంతం అంతా కూడా జరుగుతాయి. అయితే దీంతోపాటు అగ్నిపర్వతాలు బ్రద్దలైనందువల్ల యాక్చువల్గా అనేక లాభాలు మనకు కనిపిస్తాయి. పెద్ద మొత్తంలో ఖనిజ సంపద, భూ అంతర్భాగంలో ఖనిజ సంపద బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు లావా యాక్చువల్గా ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలు మొత్తం కూడా సస్యశ్యామలం అవుతాయి. అధిక ఫర్టైల్ సాయిల్స్, సారవంతమైన భూములు. ఫర్టైల్ సాయిల్స్ అంటే సారవంతమైన భూములు ఏర్పడతాయి ఆ ప్రాంతాల్లో. ఈ లాభాలు ఉన్నాయి. నష్టాలేంటి? పెద్ద మొత్తంలో ఏదైతే కొన్ని టన్నుల, వందల టన్నులు, వేల టన్నుల బూడిదని, మట్టిని మామూలుగా ఊర్ల మీద చల్లుద్దంతే. ఊర్లన్నీ కూడా లేదా కొన్ని ఏదైతే మనం కల్టివేట్ చేస్తామో అగ్రికల్చర్ ల్యాండ్స్, ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద జల్లినప్పుడు అవి నిస్సారం అయిపోతాయి. కానీ అదే టైంలో బయట నుంచి వచ్చిన లావా మరి అది ప్రవహించినంత ప్రాంతంలో సస్యశ్యామమైన భూములు ఏర్పడతాయి. గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే అగ్నిపర్వతం బ్రద్దలైన తర్వాత ఏర్పడే భూస్వరూపాలు ఏంటి? ఇక్కడ మనం భూస్వరూపాల గురించి చూద్దాం. భూస్వరూపాలు. ఈ భూస్వరూపాలు చూసినట్టయితే మనకి 2 రకాల భూస్వరూపాలు కనిపిస్తాయి మనకి. ఒకటి ఉద్గత భూస్వరూపాలు, 2 అంతర్గత భూస్వరూపాలు ఏర్పడతాయి. ఉద్గత, అంతర్గత భూస్వరూపాలు ఏర్పడతాయి. దీంట్లో మనం చూసినట్టయితే ఈ ఉద్గత భూస్వరూపాలు అనే దాంట్లో చూస్తే ఇక్కడ చూడండి, ఒకటి ఉద్గత భూస్వరూపాలు. దీంట్లో ఏమొస్తాయంటే ఉద్గత భూస్వరూపాల్లో షీల్డ్ అగ్నిపర్వతాలు, బి
ఒకటేమో షీల్డ్ అగ్నిపర్వతాలు వస్తాయి, రెండు సంయుక్త కోన్లు. సి పీఠభూములు, అగ్నిపర్వత పీఠభూములు. డి వేడి నీటి బొగ్గలు ఏర్పడే భూస్వరూపాలు కుదరండి. వేడి నీటి బుగ్గలు. ఈ వేడి నీటి బుగ్గలు ఆ తర్వాత సిడిఈ యాక్చువల్గా గేజర్స్. తర్వాత ఈ ఎఫ్ ఫిమరోల్స్. జి మడ్ వల్కనోస్. పంకాగ్ని పర్వతాలు, వీటిని పంకాగ్ని పర్వతాలు అంటారు. యాక్చువల్గా ఉద్గత భూస్వరూపాలు, అంతర్గత భూస్వరూపాలు ఏర్పడతాయి రెండు. ఉద్గత అంటే అగ్నిపర్వతాల వల్ల భూ అంతర్భాగంలో ఉన్న శిలాద్రవం బయటికి రావడం వల్ల భూమి ఉపరితలంలోకి వచ్చే మరి గట్టిపట్టడం వల్ల ఏర్పడే భూస్వరూపాలని ఉద్గత భూస్వరూపాలు అన్నాం. అలా కాకుండా భూమి అంతర్భాగంలో నుంచి శిలాద్రవం బయటకు వచ్చేటప్పుడే కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితుల వల్ల చల్లబడిపోయి ఏర్పడే భూస్వరూపాలని అంతర్గత భూస్వరూపాలు అన్నాం. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ ఉద్గత భూస్వరూపాల్లో ఇన్ని కనిపిస్తాయి మనకి. ఏంటి అసలు ఉద్గత భూస్వరూపాలు అంటే లోపల ఉన్న శిలాద్రవం బయటకు వచ్చి అధిక పెద్ద మొత్తంలో రకరకాల భూస్వరూపాలని భూ ఉపరితలం మీద ఏర్పాటు చేస్తుంది. చల్లబడి గట్టిపడి అనేక భూస్వరూపాలు ఏర్పడతాయి. ఏంటి అనేది మనం చూద్దాం. దీనిలో మనం చూస్తే షీల్డ్ అగ్నిపర్వతం అంటే యాక్చువల్గా చూడండి, పర్వతం ఎట్లుండాలి, ఇటు మొనదేలు ఉండాలి. ఈ ప్రాంతం మొనదేలు ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది అగ్నిపర్వతమే కానీ ఇక్కడ జస్ట్ పైన కొంచెం షీల్డ్ రూపంలో కొంచెం పైభాగంలో మరీ మునదేలినట్టు కాకుండా పైన కొద్దిగా సమతలంగా ఉండే ఈ పర్వత వ్యవస్థను మనం ఏమన్నాం, ఈ పర్వతాన్ని ఏమన్నాం యాక్చువల్గా షీల్డ్ అగ్నిపర్వతాలు అంటారు. ఒక స్వరూపం ఇది షీల్డ్ అగ్నిపర్వతం. ఆ తర్వాత సంయుక్త కోన్లు లేదా అగ్నిపర్వత కోన్లు అంటే ఈ పర్వతాలు ఏర్పడతాయి. ఏ పర్వతాలు ఇవి ఏర్పడతాయి? కొన్నిసార్లు యాక్చువల్గా ఈ కింద కుహరం నుంచి ఒకే ఇది పోతే దీన్ని మామూలు కోన్ అంటారు, అగ్నిపర్వత కోన్ అంటారు. అలా కాకుండా ఈ రకంగా వెళ్ళినాయి అనుకోండి, ఒకే దగ్గరగా నుంచి కాకుండా ఇటు రకరకాలుగా వెళ్ళినాయి అనుకోండి, దీన్ని అంటే లావా ఇన్ని ప్రాంతాల నుంచి ఇటు బయటకి వెళ్తూ ఉందనుకోండి, దాన్నే సంయుక్త కోన్లు అంటారు. ఆ తర్వాత మీకు తెలిసిందే అగ్నిపర్వత పీఠభూములు అంటే ఏంటి, సంయుక్త కోన్లు చెప్పాను. ఇక అగ్నిపర్వత పీఠభూములు అంటే ఏంటి, ఇలా ఉన్న భూమి నుంచి ఈ శిలా పదార్థం ఒక దిక్కడి నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి బయటకు వచ్చి మరి ఈ ప్రాంతంలో మరి లూజుగా పలచగా ఉన్న ఈ లావా ఈ రకంగా మరి సమాంతరంగా భూమికి సమాంతరంగా గట్టిపడితే ఏర్పడే మరి భూస్వరూపాలనే అగ్నిపర్వత పీఠభూములు లేదా అగ్నిపర్వత మైదానాలనే పిలుస్తారు. అగ్నిపర్వత పీఠభూములు లేదా అగ్నిపర్వత మైదానాలని పిలుస్తారు. ఆ తర్వాత చూడండి, అగ్నిపర్వత పీఠభూములు అయిపోయి మనకి యాక్చువల్గా. తర్వాత వేడి నీటి బుగ్గలు. ఏంటి వేడి నీటి బుగ్గలు అంటే భూపటలంలో ఉండే అంతర్భూజలం. భూజలం ఉంది. ఈ అంతర్భూజలం యాక్చువల్గా లావాతో కలుస్తుంది. కింద ఉన్న అంతర్భూజలం వేడి లావాతో కలిసినప్పుడు ఆ నీరు అధిక మొత్తంలో వేడెక్కుతుంది. వేడెక్కిన నీరు యాక్చువల్గా భూ అంతర్భాగం నుంచి మరి ఆ వేడి నీరు కొన్ని వీక్ జోన్స్ భూపటలంలో ఉన్న కొన్ని జాయింట్స్ లేదా ఫ్రాక్చర్స్ ద్వారా బయటకు వస్తుంది. బయటకు వచ్చి పెద్ద మొత్తంలో వెదజల్లుతుంది. వేడి నీరుకి ఏముంటుంది,
వేడైన నీరులో ఏమవుతుంది, గ్యాస్ వస్తుంది, పైన వాయువులు ఉంటాయి, నీటి ఆవిరి ఉంటుంది. ఈ నీటి ఆవిరి ఒత్తిడి వల్ల వేడి నీరు మరి ఏదైతే ఆ ఫ్రాక్చర్స్, ఆ వీక్ జోన్స్ ఉన్నాయో భూపటలంలో, ఏది మాగ్మా వచ్చినట్టే లేదా లావా బయటకు వచ్చినట్టే చిన్న చిన్న మరి వీక్ జోన్స్ నుంచి భూపటలంలో ఉన్న పగుళ్ళ నుంచి పెద్ద మొత్తంలో వేడి నీరు పైకి చిమ్ముతుంది. ఆ పైకి చిమ్మి మరి వేడి బుగ్గల రూపంలో పైకి చిమ్ముతుంది. వాటినే మనం వేడి నీటి బుగ్గలు అంటున్నాము. వేడి నీటి బుగ్గలు అంటున్నాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి యాక్చువల్గా? ప్రపంచంలో గ్రీన్లాండ్లోను ఐస్లాండ్లోను చాలా పెద్ద మొత్తంలో ఈ వేడి నీటి బుగ్గలు మనకు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో చూసినట్టయితే అవి పక్కన పెట్టాలి. యాక్చువల్గా వాటిని జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. గ్రీన్లాండ్, ఐస్లాండ్ వాటిని పక్కన పెట్టినట్టయితే భారతదేశంలో మనకు 2 ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఒకటి పోగాలోయ జమ్మూ కాశ్మీర్, మణికరణ్ హిమాచల్ ప్రదేశ్, పోగాలోయ జమ్మూ కాశ్మీర్. ఈ 2 ప్రాంతాల భారతదేశంలో ఇటువంటి వేడి నీటి బుగ్గలు కనిపిస్తాయి. వీటి నుంచి ప్రస్తుతం భారత ప్రభుత్వం అంతర్తాపక శక్తి అంటే పెద్ద మొత్తంలో ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు. ఓకే, ఇది యాక్చువల్గా వేడి నీటి బుగ్గలు. గేజర్స్ అంటే ఏంటి? సేమ్ ఒక రకంగా వేడి నీటి బుగ్గలు ఇవి కూడా. అయితే ఇక్కడ ఒక్క వేడి నీరే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేడి నీటి బుగ్గల్లో బయటికి వేడి నీరే వస్తుంది. ఇక్కడ గేజర్స్ అనే దాంట్లో వేడి నీరు ప్లస్ నీటి ఆవిరి 2 కలిసి పెద్ద మొత్తంలో వస్తాయి. అంతేకాకుండా ఈ 2 వేడి నీరు ప్లస్ నీటి ఆవిరి ఒక పీరియడ్ ప్రకారం వస్తాయి, కాలాను ప్రకారం వస్తాయి. అంటే ఒక టైం ప్రకారం, ఖచ్చితంగా టైం ప్రకారం. ఇప్పుడు ఉదయం 4 గంటలకు వస్తే మళ్ళీ ఒక 24 గంటల తర్వాత అక్కడే వస్తుంది. లేదా ఇప్పుడు వస్తే 10 గంటల తర్వాత మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 10 గంటల తర్వాత మళ్ళీ వేడి నీరు నీటి ఆవిరి బయటకు వస్తూ ఉంటాయి. ఆ రకంగా కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. వాటినే గీజర్స్ అంటారు. ఈ వేడి నీటి బుగ్గల్లోనే ఇవి కాలానుగుణంగా వస్తే, పీరియడ్ ప్రకారం వస్తే వాటిని గీజర్స్ అంటారు. ప్రపంచంలో గీజర్స్ అనేవి ఐస్లాండ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రపంచం మొత్తంలో చూస్తే, కానీ మరి ప్రపంచంలో ఫేమస్ ఐస్లాండ్లో ఎక్కువ ఉన్నాయి, ఓకే మొత్తంలో అయితే. కానీ ప్రపంచంలో అతిపెద్ద గేజర్ ఏది అని మనం చూసినప్పుడు, ఫేమస్ గేజర్ ఏది అని మనం చూసినప్పుడు వరల్డ్ ఫెయిత్ఫుల్ నేషనల్ గేజర్ ఎక్కడ ఉంది ఇది? యాక్చువల్గా మరి యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. వరల్డ్ ఫెయిత్ఫుల్ గేజర్ ఇది ఎక్కడుంది? ఇది ఫేమస్ ప్రపంచంలో. అది ఎక్కడుంది? ఒకే ఒక గేజర్ యాక్చువల్గా అది ఎక్కడుంది అని మనం చూసినట్టయితే ఎక్కడున్నది? యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఆఫ్ యుఎస్ఏలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉంది. అది ఫేమస్ గేజర్. అయితే గేజర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ప్రపంచం మొత్తంలో గేజర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఐస్లాండ్లో ఉంటాయి. ఇది గేజర్స్. ఆ తర్వాత ఫ్యూమరోల్స్ అంటే ఏంటి? ఇక్కడ వేడి నీరు నీటి ఆవిరి 2 కలిసి ఒక పీరియడ్ లాగా ఏడొస్తే ఇక్కడ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. దాన్నే ఫ్యూమరోల్స్ అంటారు. సల్ఫర్, మరి ఈ సల్ఫర్ సంబంధించిన మరి ఈ మెటీరియల్ అనేది, సల్ఫర్ మెటీరియల్ ఎక్కువ, ఈ ఖనిజానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఫ్యూమరోల్స్లో. దానివల్ల మరి ఈ నీటితో స్నానం చేస్తే అనేక రకాల చర్మ వ్యాధులు, కొన్ని రకాల వ్యాధులు నయమవుతూ ఉంటాయి. ఈ ఫ్యూమరోల్స్ వల్ల చర్మ వ్యాధులు నయమవుతూ ఉంటాయి. మరి ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? యాక్చువల్గా న్యూజిలాండ్, మరి ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేడి నీటి మరి ఆస్ట్రేలియాలో వేడి నీటి అంటే యాక్చువల్గా వేడి నీరు యాక్చువల్గా ఒక బావుల రూపంలో పైకి వస్తుంది. ఈ వేడి నీటి బావుల్ని, ఆస్ట్రేలియాలో ఉన్న వేడి నీటి బావుల్ని ఆర్టీషియన్ బావులు అంటారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ వేడి నీటి బుగ్గలు ఉన్నాయి చూసారా, అవి ఒక బావుల రూపంలో
ఏర్పడి ఉన్నాయి. వాటిని ఆ బావుల్ని ఆర్టీషియన్ బావులు అంటారు. సో దాంతో మనకి ఫిమరల్స్ అయిపోయాయి. తర్వాత మడ్ వల్కనోస్. ఏంటి ఈ మడ్ వల్కనోస్ అంటే? మడ్ వల్కనోస్ లేదా పంకాగ్ని పర్వతాలు, వీటినే పంకాగ్ని పర్వతాలు అంటారు. ఏంటి ఇవి? ఇవి యాక్చువల్గా దక్షిణ న్యూజిలాండ్లో న్యూజిలాండ్ యాక్చువల్గా రెండు దీవుల సమూహం. ఉత్తర న్యూజిలాండ్, ఉత్తర ఐలాండ్, దక్షిణ ఐలాండ్, ఈ రెండు కలిసి న్యూజిలాండ్. ఈ యాక్చువల్గా ఈ మడ్ వల్కనోస్ అనేవి దక్షిణ ఐలాండ్లో అత్యధికంగా కనిపిస్తాయి. ఏంటి మడ్ వల్కనోస్ అంటే? యాక్చువల్గా చూడండి, మడ్ వల్కనోస్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రకంగా కనిపిస్తాయి. వాస్తవంగా ఈ వల్కనోలు ఏం కనిపిస్తాయి? అగ్నిపర్వతాల్లో ఇది అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతంలో ఏం కనిపిస్తాయి? యాక్చువల్గా ఈ మాగ్మా అంటే శిలాద్రవం బయటకు వస్తూ ఉంటుంది, బయటకు వచ్చి అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. అలా కాకుండా ఈ శిలాద్రవం బదులు ఈ కింద నుంచి బురద, అధిక మొత్తంలో బురద, శిలాద్రవం కన్నా ఎక్కువగా బురద వచ్చేసి ఈ బురదతో ఒక పర్వతాలు ఏర్పడితే వాటిని మడ్ వల్కనోస్ లేదా పంకాగ్ని పర్వతాలు లేదా మట్టి పర్వతాలు, మడ్ వల్కనోస్ అంటారు. ఇవి దక్షిణ న్యూజిలాండ్లో అధికంగా కనిపిస్తాయి మడ్ వల్కనోస్. చూడండి, యాక్చువల్గా షీల్డ్ అగ్నిపర్వతాలు, సంయుక్త కోన్లు, అగ్నిపర్వత పీఠభూములు, వేడి నీటి బుగ్గలు, గేజర్స్, ఫ్యూమరోల్స్, మడ్ వల్కనోస్. జాగ్రత్తగా మొత్తం నీట్గా మనం దీన్ని చర్చించడం జరిగింది. అంతేకాకుండా మొత్తంలో యాక్చువల్గా కొన్ని టన్నుల అగ్నిపర్వతం బద్దలైనప్పుడు కొన్ని టన్నుల బూడిద లాంటి పదార్థం లేదా కొన్ని టన్నుల మరి భస్మం అగ్నిపర్వతం నుంచి బయటకు వస్తుంది. దీన్ని అగ్నిపర్వత భస్మం అంటారు లేదా అగ్నిపర్వత బూడిద అంటారు. ఈ మెటీరియల్ యాక్చువల్గా విరజిమ్మబడుతుంది. ఆ తర్వాత చూసినట్టయితే లావా బయటకు వచ్చింది. లావా బయటకు వచ్చేటప్పుడు లావా ప్లస్ అంటే లావా అనేది శిలాద్రవం ప్లస్ దాని మీద ఒక నురుగు ఉంటుంది. ఏదైనా సరే వేడిగా ఉండి బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? ద్రవం లాంటిది, దాని మీద నురుగులు వస్తుంది. ఎప్పుడైతే ఈ శిలాద్రవం లావా ప్లస్ ఈ నురుగు రెండు కలిపి బయటకు వచ్చినప్పుడు గట్టి పడతాయి, శిలగా మారిపోతాయి. గట్టిపడి లావా ప్లస్ నురుగు రెండు కలిపి శిలగా మారితే దాన్ని స్కారియో అంటారు. అలా కాకుండా దాన్ని స్కారియో అంటారు. అలా కాకుండా జస్ట్ దీని మీద యాక్చువల్గా లావా మీద ఉన్న నురుగు ఒక్కటే, లావా కలవదు, మళ్ళీ లావా కాకుండా దాని మీద ఉన్న నురుగే గట్టిపడిపోయేసి చాలా తేలికైన మెత్తనైన ఒక శిల లాంటి పదార్థంగా ఏర్పడితే దాన్ని ఫ్యూమిస్ అంటారు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ స్కారియో, ఫ్యూమిస్ ఈ రెండింటి డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. స్కారియో అంటే లావా ప్లస్ దాని మీద ఉన్న నురగ, అవి రెండు కలిపి ఇక్కడ ఉత్త నూరిక గట్టిపడితే. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ద్రవ రూపంలో ఉన్న శిలా పదార్థం చాలా పెద్ద మొత్తంలో గాల్లోకి లేచినప్పుడు అది పిలే జుట్టు, యాక్చువల్గా మన ఫుట్బాల్లో ఆడే పిలే జుట్టు ఏ విధంగా ఉంటుంది? రింగులుగా, ఆ రకంగా రింగులుగా పూసలుగా గట్టిపడి కింద పడుతుంది ఆకాశంలోకి పైకి లేచినప్పుడు. అందుకని దాన్ని ఏమంటారు? పిలే జుత్తు అంటారు. అగ్నిపర్వతాలలో భూస్వరూపమే అది కూడా, అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన భూస్వరూపం. అలా కాకుండా కొన్నిసార్లు లోపలున్న శిలలు ముక్కల రూపంలో మరి దీని నుంచి శిలాద్రవంతో పాటు ముక్కలు, చిన్న ముక్కలు ఇంకా అయ్యే ద్రవంగా మారకుండా ముక్కల రూపంలో బయటకు వచ్చి వెదజల్లబడతాయి ముక్కలు. వాటిని ఏమంటారు? పాపిలి అంటారు. ముక్కల రూపంలో వెదజల్లబడిన వీటిని ఏమంటారు? పాపిలి అంటారు.
అలా కాకుండా యాక్చువల్గా శిలాద్రవమే పెద్ద మొత్తంలో వెదజల్లబడింది. వెదజల్లబడ్డప్పుడు సన్నని మరి గాజు రూపంలో మరి సన్నని వెంట్రుకల రూపంలో అది గట్టి పెడితే దాన్ని పిలేజుతున్నాం. అలా కాకుండా చిన్న చిన్న ముద్దల రూపంలో ఆకాశంలోకి వెదజల్లబడింది, ఆకాశంలో గట్టిపడిపోయింది, ముద్దల రూపంలో గట్టిపడింది. ముద్దల రూపంలో గట్టిపడిన వీటిని ఏమంటామంటే అగ్నిపర్వత బాంబులు అంటాము. అగ్నిపర్వత బాంబులు అంటే ఏం లేదో, శిలాద్రవం వెదజల్లబడింది, ముద్దలుగా అయ్యి కింద పడింది, దాన్ని అగ్నిపర్వత బాంబులు అంటాం. అలా కాకుండా పిలేజుత్తు రూపంలో అది కానీ పైకి లేచిన తర్వాత అట్టగట్టి పెడితే దాన్ని పిలేజుత్తు అన్నాం. అలా కాకుండా కింద నుంచి వచ్చిన మరి ఈ శిలాద్రవంలోనే చిన్న చిన్న ముక్కలు అవి బయటకు విరజమ్మబడితే వాటినే పాపిలి అన్నాము. అలా కాకుండా స్కోరియా అంటే ఏంటి, మరి లావా ప్లస్ ఏదైతే మరి నురుగుందో అవి రెండు కలిస్తే మనం స్కారియా అన్నాం. అది కాకుండా ప్యూమిస్ అంటే ఏంటంటే ఏదైతే లావా పైనుండే నురుగా గట్టిపడితే దాన్ని ప్యూమిస్ అంటున్నాము. గట్టిపడి తేలికైన రాయిగా మారితే దాన్ని ప్యూమిస్ అంటున్నాము. సో దీంతో మనకి అగ్నిపర్వతాల్లో యాక్చువల్గా ఈ స్వరూపాల్లో ఉద్గత స్వరూపాలు అయిపోయాయి. మనకి మిగిలింది ఏంటి, అంతర్గత స్వరూపాలు. ఇప్పుడు యాక్చువల్గా మనం అంతర్గత స్వరూపాల గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఉద్గత స్వరూపాల గురించి చూసాం. ఇప్పుడు అంతర్గత స్వరూపాల గురించి మనం చూద్దాం. మరి అగ్నిపర్వతాల్లో ఈ అంతర్గత స్వరూపాల్లో మనం చూసినట్టయితే ఫస్ట్ది యాక్చువల్గా ఏంటిది, అంతర్గత స్వరూపాల్లో మొదటిది అంతర్గత స్వరూపాలు అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా ఇది భూమి చూడండి బాగా. ఇందాక బయటకు వచ్చిన తర్వాత శిలాద్రవం ఏ భూస్వరూపాలు ఏర్పడ్డాయి అనేది చూసాం వరుసగా. అది ఉద్గత భూస్వరూపాలు. ఇది ఉద్గత, ఫస్ట్ చూసింది ఉద్గత భూస్వరూపాలు. ఏ విధంగా బయటకు వచ్చిన తర్వాత శిలాద్రవం ఏ భూస్వరూపాలు ఏర్పడ్డాయి అనేది మనం చెప్పాము అక్కడ. ఇక్కడ అలా కాదు, అంతర్గత భూస్వరూపాలు అంటే యాక్చువల్గా ఇక్కడ అగ్నిపర్వతం ఇది భూమి. ఇది భూమిలో యాక్చువల్గా ఏమవుతుంది, ఈ భూమి నుంచి ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు మరి ఈ శిలాద్రవం యాక్చువల్గా ఏమవుతుంది, ఈ శిలాద్రవం వస్తూ ఉంది. ఈ శిలాద్రవం వచ్చేటప్పుడు మరి ఇక్కడ అనేక రకాలుగా వస్తూ ఉంది. వచ్చేటప్పుడు భూమి యొక్క అంతర్భాగం నుంచి పైకి వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత మరి అక్కడ ఆ ఉష్ణోగ్రతలు బాగా తగ్గినాయి అనుకోండి, అది భూమి యొక్క ఉపరితలానికి రాకుండానే కొంత శిలాద్రవం బయటకు వచ్చేస్తుంది. కొంత శిలాద్రవం మరి భూ అంతర్భాగంలోనే మనకి మరి రకరకాల భూస్వరూపాలని ఏర్పాటు చేస్తూ ఉంది. దాన్ని మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఒకటి మనం చెప్తున్నాం, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అంతర్గత భూస్వరూపాల్లో ఒకటి 2 సిల్, 3 లాకోలిత్, 4 ఫాకోలిత్, 5 లాపోలిత్, 6 బాతోలిత్. డైక్ ఏంటి డైక్, ఇక్కడ యాక్చువల్గా మీకు ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకని ఇక్కడ బొమ్మ వేస్తే కానీ మీకు అర్థం కాదు. ఇదంతా యాక్చువల్గా చాలా థిక్గా ఇదంతా శిలా పదార్థం. యాక్చువల్గా భూమి ఇది ఓన్లీ శిలా పదార్థం. ఈ శిలా పదార్థంలో ఇదంతా కూడా భూమి. యాక్చువల్గా ఈ భూభాగంలో శిలా పదార్థంలో యాక్చువల్గా కొంతేమో ఈ పైపు గుండా బయటికి వెళ్ళిపోయింది. చూడండి, బయటికి వెళ్ళిపోయి ఇందాక మనం చెప్పిన ఉద్గత స్వరూపాలు ఏర్పడ్డాయి. కానీ కొంత ఏమవుతుంది, యాక్చువల్గా కొన్నిసార్లు ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కొంత వీక్ జోన్ ఉంటుంది. ఇట్లా బయటకు వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలోకి ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇటు ఇటు ప్రయాణిస్తుంది. ఇటు ప్రయాణించి ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఈ రకంగా గట్టిపడిపోతూ ఉంది, ఒక సెల్లాగా గట్టిపడి పోతూ ఉంది. దీన్నే డైక్ అంటారు. ఏ రకంగా గట్టిపడింది ఇది? భూమి పైకి వచ్చేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి పైకి వచ్చేటప్పుడు జస్ట్ కొద్దిగా ఏటవాలుగా మరి ఇది అక్కడ సొలిడిఫై అయిపోయింది. మరి ఏటవాలుగా గట్టిపడిన ఈ పదార్థాన్ని మనం ఏమంటున్నాం? భూమికి మరి ఏదైతే ఈ పైప్ ఉందో కొంచెం సమాంతరంగా భూ అంతర్భాగంలో పైకి వచ్చేటప్పుడు భూ పొరల్లో మరి రెండు సమాంతర పొరల మధ్య ఈ విధంగా గట్టిపడింది. ఈ విధంగా ఈ రకంగా గట్టిపడిన దీన్ని మనం డైక్ అంటున్నాం. శిలా స్వరూపాన్ని డైక్ అంటున్నాం.